బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు చెప్పడంతో విద్యార్థులు కాస్త ముందుగానే వెళ్లిపోతున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో దూరంగా ఉండే పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు దూరమైతే గంట ముందుగానే ప్రయాణించే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అంజుమా. ఎస్ ప్రసన్న, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 1521 ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. సెకండ్ పేపర్ లాంగ్వేజ్ 1 ఎగ్జామ్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది విద్యార్థులు 7:30కే పరీక్షా కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల మనం చూస్తున్నాము. ఇక రెసిడెన్షియల్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులను ఆయా కాలేజ్ యాజమాన్యాలే బస్సులలో తీసుకొచ్చి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను వదలడం జరిగింది. ఇక సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల ద్వారా అదేవిధంగా ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని ఎగ్జామ్ సెంటర్స్ కి రావడం జరిగింది. ఇక్కడ వారు హాల్ టికెట్స్ ని అదేవిధంగా రూమ్ నెంబర్ ని చూసుకొని ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి అయితే ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం పర్వత్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1521 ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి దాదాపు 4,78,000 విద్యార్థులు అయితే పరీక్షకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సెకండ్ ఇయర్ కి సంబంధించి కూడా 5,02,000 మందికి పైగానే విద్యార్థులు హాజరవుతారని కూడా చెప్తున్నారు. ఇక మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 242 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 80,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్ కి సంబంధించి 93,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 కూడా జరుగుతోంది. సో మార్చి 19 వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పరీక్షా కేంద్రాలలో కూడా వచ్చేటువంటి విద్యార్థులకు పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను 10 రోజుల ముందు నుంచి అధికారులు అయితే చేస్తున్నారు. సో ప్రతి రూమ్ లో కూడా 25 మందికి అంటే మనకి క్లాస్ రూమ్ విస్తీర్ణంని బట్టి 25 మందికి పైగా విద్యార్థులు ఉండకూడదని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇటు వైద్య ఆరోగ్య శాఖతోటి సమన్వయం చేసుకొని ప్రతి క్లాస్ రూమ్ లో కూడా మనకు మెడికల్ కిట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు మంచినీటి సౌకర్యము అదేవిధంగా మెడికల్ కిట్లను ORSలను కూడా అందుబాటులో ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాలలోకి క్యాలిక్యులేటర్లు కానీ వాచెస్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ విద్యార్థులు తీసుకురాకుండా ఖచ్చితంగా మొత్తం చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించాలనేది కూడా ఒకటి ఉంది. దీంతో పాటు కూడా ఎవరైతే ఇన్విజిలేట్ చేస్తున్నారో ఆ అధికారులు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా క్లాస్ రూమ్లలోకి తీసుకు వెళ్ళకూడదని ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మాస్ కాపీయింగ్ కి సంబంధించి ఎవరైతే మాస్ కాపీయింగ్ కి పాల్పడతారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలపడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ కేంద్రాల వద్ద మనకు 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది. అంతేకాకుండా ఈ సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఈ జిల్లాలో 10 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ని అదేవిధంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనకి తెలుసు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ అనగానే విద్యార్థులలో తీవ్రమైన ఆందోళన ఉంటుంది. చాలా మంది ప్రెషర్కి గురవుతూ ఉంటారు. ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మార్కులకు సంబంధించి కూడా ప్రెషరైజ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో టెలిమానస్ సేవలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా భయాందోళనకు గురవుతున్నా కూడా వారు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయొచ్చు. సో మనకి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మనకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెంబర్లను అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. అయితే సోమవారం రోజే దీనికి సంబంధించి వారు 500కు పైగా కాల్స్ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే
కాబట్టి విద్యార్థులు ఎవరు మానసికంగా ఒత్తిడికి గురి కావద్దని కూడా అధికారులు తెలుపుతున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే కూడా గంట ముందుగానే మనకు విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ సెంటర్లో మనకు 8 రూమ్లను అయితే అలాట్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ కోసం. ఒక్కొక్క రూమ్లో కూడా 30 మంది వరకు క్లాస్ విస్తీర్ణం బట్టి 30 మంది విద్యార్థులను లోపల ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం కూడా మనకు తెలపడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మనకి ఎగ్జామ్ అయితే జరగనుంది. సో 1 నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని, సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు గంట ముందుగానే మన ఎగ్జామ్ సెంటర్లకు హాజరు కావాలని కూడా అధికారులు ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో విద్యార్థులు, వారికి సంబంధించి ఆయా ప్రాంతాలలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంచాలని కూడా తెలపడం జరిగింది. రైట్ రైట్ అంజమ్మ, థ్యాంక్ యూ.